ఇవాళ ఐకియా నుంచి తెచ్చిన పాట్స్‌కి హోల్స్ పెట్టుకుంటూ ఉన్నాను. ఇవి నేను హ్యాంగింగ్ పాట్స్ లాగా యూజ్ చేస్తానండి. ఇవి నార్మల్‌గా కట్లరీ అలా పెట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. నేనైతే హ్యాంగింగ్ పాట్స్ లాగా యూజ్ చేస్తున్నాను. బాగా వర్కౌట్ అవుతూ ఉన్నాయి. ఇవాళ కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. రీపాటింగ్ అనేది చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా సరే రీపాటింగ్ 6 మంత్స్‌కి ఒకసారి అలా చేస్తే గనక మొక్కలనేవి చాలా హెల్తీగా పెరుగుతాయండి. గ్రోత్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. ఈ సెరామిక్ పాట్స్ నేను మియాపూర్ రోడ్ సైడ్ తీసుకున్నాను. ఇవాళ ఐకియా నుంచి తెచ్చిన పాట్స్‌కి హోల్స్ పెట్టుకుంటూ ఉన్నాను. ఇవి నేను హ్యాంగింగ్ పాట్స్ లాగా యూజ్ చేస్తానండి. ఇవి నార్మల్‌గా కట్లరీ అలా పెట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. నేనైతే హ్యాంగింగ్ పాట్స్ లాగా యూజ్ చేస్తున్నాను. బాగా వర్కౌట్ అవుతూ ఉన్నాయి. ఇవాళ కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. రీపాటింగ్ అనేది చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా సరే రీపాటింగ్ 6 మంత్స్‌కి ఒకసారి అలా చేస్తే గనక మొక్కలనేవి చాలా హెల్తీగా పెరుగుతాయండి. గ్రోత్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. ఈ సెరామిక్ పాట్స్ నేను మియాపూర్ రోడ్ సైడ్ తీసుకున్నాను.